కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా, మన శ్రీరాముని టెంపుల్ అయోధ్యలో అయితే స్టార్ట్ చేశారన్నమాట. దాన్నైతే ప్రతిష్టాపన చేశారు కదా బాల విగ్రహాన్ని. ఆ రోజు బ్లాగ్ అన్నమాట. ఈ బ్లాగ్ అయితే కాస్త లేట్గా వస్తుంది మీకు, ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడిని చూసుకోవడము ఇంకా ఎడిటింగ్ చేయాలంటే కాస్త టైం పడుతుంది కాబట్టి లేట్గా వస్తుందన్నమాట. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన హిందువులందరూ కూడా వెయిట్ చేస్తున్నది ఈ డే కోసమే కదా, జనవరి 22, 2024 ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట మనము. ఎందుకంటే మన ఇండియాలోనే లేదన్నమాట టెంపుల్, అసలు శ్రీరాముని టెంపుల్ లేనే లేదు కాబట్టి, అంటే ఉంది మనకు ఒంటిమిట్టలో ఉంది ఆల్రెడీ, బట్ అయోధ్యలో లేదు అనేసి చాలా బాధగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే అక్కడ కూడా చాలా పెద్దగా కట్టించేశారన్నమాట మన మోడీ గారు, తెలిసిందే కదా మీ అందరికీ కూడా. ఆ రోజు బ్లాగ్ అన్నమాట. ఇప్పుడు ఆ రోజు బ్లాగ్ నేను ఎలా ఆ రోజు మొత్తం చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్ అన్నమాట. సో ఈ బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసే ముందర కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ వస్తుందన్నమాట వీడియోస్ చేయాలి అనేసి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బట్ బెల్ ఐకాన్ అయితే నొక్కట్లేదు, అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే నేను పెట్టినవన్నీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. ఇప్పుడైతే మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. నేను, కన్నయ్య, మా వారి ముగ్గురం రెడీ అయిపోయామన్నమాట. కన్నయ్య చూడండి చూస్తున్నాడు, మమ్మీ ఫోన్ని చూపిస్తుంది. ఏంటో ఈమె ఎప్పుడు ఫోన్ తీసుకుంటుంది అన్నట్టు చూస్తున్నాడు. లుక్ అయితే అలా ఇస్తున్నాడు. తను కూడా కెమెరాకి బాగా అలవాటు అయిపోయాడండి, బాగా చూస్తాడు. ఇంకా మేము ముగ్గురు అయితే రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళడానికి. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చేస్తానండి. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. మేమైతే టెంపుల్కి వచ్చేసామండి. చూస్తున్నారు కదండి, రాముడు ఎంత బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారు కదండి. సో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము దర్శించుకుంటే మంచిది, మనకి దగ్గరలో ఉన్న శ్రీరాముని వెళ్ళి దర్శించుకుంటే మంచిది అని చెప్తే వెళ్ళామండి. మేమైతే నా ముందు వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది, కన్యకా పరమేశ్వరి టెంపుల్. అక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, అసలు స్వామిని చాలా బాగా డెకరేట్ చేశారు కదండి. అలాగే ఇక్కడ తమలపాకుల్లో రాశారన్నమాట జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పేసి. యాక్చువల్లీ 5 తమలపాకుల్లో రాయాలి అని చెప్పారు, బట్ ఇక్కడ ఏంటో 4 తమలపాకుల మీదనే రాశారు. చాలా బాగా డెకరేట్ చేశారు కదండి. మేమైతే దర్శనం చేసుకొనేసి అలా కూర్చున్నామన్నమాట. ఇక కాసేపు టెంపుల్లో కూర్చుంటే ఎవరికైనా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక కన్నయ్యని తీస్తున్నాను. కుంకుమ విభూతి పెట్టింటే చాలా క్యూట్గా ఉన్నాడు కదా కన్నయ్య. నెక్స్ట్ ఇక ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి తీసుకుంటుంటే లేదు, ఇంకా వాడు సహకరించలేదండి. నెక్స్ట్ ఇక దండం పెట్టు దేవుడికి అని చెప్పి వాళ్ళ డాడీ దండం పెట్టిస్తున్నాడండి. దండం పెట్టు అని చెప్పేసి అలానే కెమెరాని చూస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి తీసుకుందామంటే వాడు ఇంకా చూడట్లేదు అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే అరటిపండు తీసుకొని ఆ కెమెరా దగ్గర పెడుతున్నాడు. అప్పుడు ఇంకా ఫోటో తీసుకుందాం అన్నట్టుగా తీస్తే నేను అది కూడా చిన్నగా షూట్ చేశాను. నెక్స్ట్ ఇక ఇక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్లోని ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుందండి మనకు. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. అందుకే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు అని చెప్పేసి, అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళు తీసానండి. చూడండి ఎంత బాగుందో అసలు, అమ్మవారిని ఉయ్యాలలో కూర్చోబెట్టారు కదా, చాలా బాగుంది. మొత్తం అంతా మిర్రర్ వర్క్తో చేసింది, చాలా బాగుందండి. లోపల మొత్తం అంతా డిజైన్ వైజ్ చూసుకుంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ వీడియోలో ఇలా కనిపిస్తుంది, బట్ రియల్గా అయితే చాలా బాగుంది. లోపల చూడండి ఎంత బాగుందో అసలు. ఆ డిజైనింగ్ మొత్తం శివలింగాలు అలా ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది కదా మిర్రర్స్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గుడి ద్వారం దగ్గర అయితే 2 దీపాలు వెలిగించేశారు. ఇది వచ్చేసి సింపుల్ ముగ్గు అన్నమాట. నెక్స్ట్ ఇక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మన ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా. సో ఈవినింగ్ పూజ చేసుకొనేసామండి మేమైతే.
ఇలా సింపుల్‌గా దీపాలు పెట్టేసుకొని, ఇంట్లో మామూలు దీపాలు పెట్టేసుకొని, అలాగే మనము ఇంట్లో కూడా 5 దీపాలు పెట్టాలి అని చెప్పేసి చెప్పారు గదండీ మనకు. ఆ అక్షింతలు పంపించారు గదండీ. చూడండి అక్షింతలు నేను పక్కన పెట్టాను. ఆ అక్షింతల్ని మనం చాలా జాగ్రత్తగా, చాలా స్వచ్ఛంగా పెట్టాలి అని చెప్పారన్నమాట అవి ఇచ్చేటప్పుడు. సో, అక్కడే ఉంచానండి దేవుని దగ్గరే. నెక్స్ట్ ఇక మనం దీపాలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత, ఇంట్లో పూజ అయిన తర్వాత నేనైతే 5 దీపాలు పెట్టేశానండి ఇంట్లో. ఆ 5 దీపాలు కూడా ఎక్కడ పెట్టాలంటే, 2 వచ్చేసి మన ఇంట్లో పెట్టాలి. ఆ తర్వాత 2 వచ్చేసి ఇంకా మన డోర్ ఉంటుంది గదండీ! మెయిన్ డోరు అక్కడ 2, ఆ తర్వాత ఇంకొకటొచ్చేసి తులసి చెట్టు ఉంటుంది గదండీ! అక్కడ పెట్టాలన్నమాట. అలా 5 దీపాలు పెట్టాలి అనేసి అంటారు. అలా పెట్టడం వల్ల చాలా మంచిది అని అంటారు. చెప్పారండి. అక్షింతలిచ్చేటప్పుడు గూడా ఆ రోజు ఖచ్చితంగా 5 దీపాలు వెలిగించండి అని. సో, నేనైతే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను మొత్తము. ఇంట్లో ఉన్న దీపాలు తీసుకొనేసి అవన్నీ కూడా బాగా పెట్టుకొనేసి వాటిని మంచిగా డెకరేట్ చేశానండి. చూడండి మీరు కూడా ఎలా చేశాను అనేది. ఇంకొక విషయం నేను సబ్స్క్రైబర్స్‌తో చెప్పుకోవాలనుకుంటుంది ఏంటంటే మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్‌గా ఈ జనవరి 22 నైట్‌కే అయిపోయిందన్నమాట నాకు 1000 సబ్స్క్రైబర్స్. సో, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రోజు నైట్. నా ఆనందానికి అసలు అవధులు లేవు అని అంటారు కదా! అలా అన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. 1000 సబ్స్క్రైబర్స్. అరే ఏంటి 1000కే ఇలా చెప్తుంది అనుకుంటారు. బట్ నాకు 1000 అనేది చాలా గ్రేట్ అని నా వరకు నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా అచీవ్ చేయాలి. బట్ అదొచ్చేసి ఫస్ట్ మైల్ స్టోన్ కదండీ ఎవరికైనా, ప్రతి ఒక్క యూట్యూబర్‌కి. సో, నేను కూడా అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నెక్స్ట్ ఇక మనకైతే వాచ్ టైమ్ అయితే కావాలి. సో, దానికోసం మీ అందరి సపోర్ట్ నాకైతే చాలా కావాలి. సో, మీ అందరి సపోర్ట్ నాకైతే ఇలానే ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. సో, మీరందరూ కూడా నా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తారు అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్‌లో అయితే వీడియోస్ చాలా ఉన్నాయి. మీరైతే వాటిని వెళ్ళి చూడొచ్చు. నచ్చితే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. అలాగే వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. మీ హెల్ప్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇప్పుడు. మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో, నేనైతే నా దీపాలని రెడీ చేసుకొనేసాను. దీపాలు వెలిగించేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఏముంటుంది వాటిని ఇంకా పెట్టేయడమే. ఇక్కడ ఇంట్లో ఏంటంటే ఇది ఓన్ హౌస్ కాదండి. ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇక్కడ నేను తులసి చెట్టునైతే పెట్టుకోలేకపోయాను. త్వరలో తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. సో, నేనైతే 3 దీపాలు దేవుని దగ్గర, అలాగే ఇంకా 2 దీపాలు ఉంటాయి కదండీ! అవి వచ్చేసి మెయిన్ డోర్‌లో పెట్టేశానండి నేనైతే. ఇలా ప్రతి ఒక్కటి చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. నాకైతే నా వరకు నాలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. పెళ్ళికి ముందర ఏంటంటే ఇలా ఏమీ ఉండవు. జస్ట్ మన వర్క్, ఇంకా ఫోన్‌లో చూసుకోవడం ఇలానే టైం అయిపోతుంది ఫ్యామిలీ మెంబర్స్‌తో గడపడం. బట్ ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. ప్రతీదీ మనమే చూసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా! సో, ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించిందండి. కదండి మనకైతే ఈ అక్షింతలు అయితే ఇచ్చేసారన్నమాట. ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకు అయోధ్య నుంచే సెండ్ చేశారన్నమాట వాళ్ళు. మనం డైరెక్ట్గా ఎలాగో అక్కడికి వెళ్ళలేం కాబట్టి వాళ్ళే మనకు ఈ అక్షింతలు అనేది పంపించారన్నమాట. టోటల్ కన్యాకుమారి దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు మొత్తం అందరికీ కూడా ప్రతి ఇంటింటికి పంపించారన్నమాట. ఈ అక్షింతలు ఎందుకు పంపించారంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం ఎలాగో పూజ చేయలేము, దేవుని దర్శించుకోలేము కాబట్టి రాముని దగ్గర నుంచి ఈ అక్షింతలు అనేది మనకు పంపించారు. ఇవి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి వచ్చేసి మన తల మీద వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వీటిని అలాగే భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడికన్నా వెళ్తామనుకోండి, బయటికి ఏదన్నా పని కోసం వెళ్తూ ఉంటాము, అది మనకు జరగాలి అని చెప్పేసి ఈ అక్షింతల్ని మన తల మీద వేసుకొని వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కాబట్టి వీటినైతే భద్రంగా దాచిపెట్టుకోవాలి అనేసి అంటారన్నమాట. సో, ఇవైతే మనం ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మన తల మీద చల్లుకొనేసి ఆ తర్వాత వీటినైతే జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలండి. ఇదన్నమాట ఈ అక్షింతలు ఇచ్చిన దానికి కారణం మనకు.
మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మా బాబు అయితే పడుకున్నాడన్నమాట, అందుకే వాడు లేచిన తర్వాత వాడికి మరీ వేస్తాము ఈ అక్షింతలు. ఇదే అండి పూజ, చూస్తున్నారు కదా, ఇలా మనం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఇంట్లో, అలాగే టెంపుల్కి వెళ్ళొస్తే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. మీ అందరూ కూడా మీ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరందరూ కూడా తప్పకుండా సెలబ్రేట్ చేసింది మొత్తం నాకు షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ బ్లాగ్. చూసారు కదా, మీ అందరికీ ఎలా నచ్చిందో ఈ బ్లాగ్ నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి, బ్లాగ్ చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. సో నెక్స్ట్ బ్లాగ్లో మరీ కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. వీడియోస్ చేస్తున్న దానికి ఇంకా చేయాలి అని నాకు కూడా అనిపిస్తుంది. చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట చేయాలి అనేసి చేస్తూ ఉన్నాను. ఎడిటింగ్కి కాస్త టైం పడుతుందన్నమాట, అందుకే లేట్ అవుతున్నాయి. వీడియోస్ కంటిన్యూగా అయితే వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో మరీ కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్ గాయ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.